హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. కస్టర్డ్ పౌడర్ లేకుండా, కార్న్ఫ్లోర్ లేకుండా హెల్తీగా, క్రీమీగా, చాలా టేస్టీగా, ఐస్ క్రీమ్ని మించిన సూపర్ టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని ఫాలో అయిపోండి. రెసిపీని స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్ఫెక్ట్గా ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అండి. ఇది చాలా హెల్తీ కూడా. ఇక్కడ నేను చాలా టిప్స్తో మీకు ఈ రెసిపీని షేర్ చేస్తాను. రెసిపీని ఫాలో అయిపోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంట ముందుగానే చియా సీడ్స్ నానపెట్టుకోవాలి. మీ దగ్గర చియా సీడ్స్ లేదు అనుకుంటే సబ్జా గింజలైనా నానపెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ వేస్తున్నాను. వాటర్ 1/4 కప్పు వేసుకోండి. 1 గంట టైం వరకు వీటిని సోక్ చేసుకోవాలి. సబ్జా గింజలు మన శరీరంలో ఉన్న హీట్ని తగ్గించి చలువ చేస్తాయి. ఇవి సమ్మర్లో ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు 12 వరకు తీసుకుంటున్నాను. వీటిని కూడా వాటర్ వేసేసి 1 గంట టైం వరకు సోక్ చేయండి, లేదంటే పావు గంట టైం వరకైనా సోక్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. మామూలుగా అయితే ప్లెయిన్ వాటర్ 1 అవర్ సోక్ చేయాలి. ఇప్పుడు బాదం పప్పు 10 తీసుకుంటున్నాను. బాదం పప్పు లేయర్ రావాలి అని అంటే మినిమం 6 to 7 అవర్స్ సోక్ అవ్వాల్సి ఉంటుంది. ముందు రోజు నైటే సోక్ చేసుకోండి, లేదంటే బాగా వేడిగా ఉన్న 1/4 కప్పు వాటర్ని బాదం పప్పులో వేసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు నానపెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నానిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి, అప్పుడే క్రీమీగా వస్తుంది. ఇప్పుడు బాదం పప్పు కూడా మొత్తం పీల్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒకసారి వాష్ చేసేసుకొని వేసుకోండి. బాదం పప్పు 10 నిమిషాల్లోనే పీల్ త్వరగా వచ్చేస్తుంది. బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పులోకి కొంచెం వాటర్ వేసుకొని క్రీమీగా వచ్చేంత వరకు మిక్సీ వేయండి. వాటర్ సరిపోలేదు, గట్టిగా ఉందంటే ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ 75 గ్రామ్స్ క్యారెట్ని పీల్ చేసేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, కొంచెం మధ్యస్థంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న వాటిని మనము కుక్కర్లోకి వేసేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. పెద్దగా ఉన్న క్యారెట్ ఒకటైనా తీసుకోవచ్చు. క్యారెట్ ముక్కలన్నిటిని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. క్రీమ్ మిల్క్ మాత్రమే వేసుకోవాలి. మిల్క్ 500 ml. 1/2 లీటర్ పాలని వేసేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కుక్కర్లో మెత్తగా ఉడికిపోయేంత వరకు కుక్కర్ని విజిల్స్ రానించి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కుక్కర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు క్యారెట్ అంతా మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయిన క్యారెట్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ లాగా చేయాలి. చూసారు కదా, పాలని ఎక్కువ మరిగించే అవసరం లేకుండా క్రీమీగా కుక్కర్లోనే కుక్ అయిపోతుంది. తక్కువ టైంలో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పాలని వేసేసుకొని క్యారెట్ని మొత్తాన్ని ఇలా క్రీమీగా చేసుకోవాలి. ఇది కూడా క్రీమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేయండి. జ్యూసర్ జార్లో క్యారెట్ని మిల్క్తోనే వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా క్రీమీగా అయిపోతుంది. ఈ క్రీమీగా అయిన దానిలోకి పంచదార వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు పంచదారకి బదులుగా డేట్స్ అయినా వేసుకోవచ్చు. 10 డేట్స్ నానపెట్టేసి వేసుకోండి స్వీట్నెస్ కోసం, లేదంటే బెల్లమైనా 4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పుని గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు, పంచదార కరిగేంత వరకు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమాన్ని 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించండి. లో ఫ్లేమ్లో అయితే 10 నిమిషాల వరకు దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. చూసారు కదా, పైనంతా క్రీమీగా వచ్చేసింది. 7 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదంటే ఇంకా చిక్కబడిపోతుంది, మనకి రెసిపీ పాడైపోతుంది. ఇలా క్రీమీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ 2 వేస్తే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు ఎంత కూల్గా ఉంటే తినగలరో అంత కూల్గా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా, స్ట్రాబెర్రీ, యాపిల్, గ్రేప్స్ని వేస్తున్నాను. సీడ్లెస్ గ్రేప్స్ వేస్తున్నాను. పపాయ, కర్బూజా,
ఇవి కూడా వేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న బనానా, యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్తో ఈ రెసిపీని ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి దానిమ్మ, పప్పాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టేసుకున్న చియా సీడ్స్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నింటిని కూడా కట్ చేసి రెడీ ఉంచుకోండి. ఇలా చియా సీడ్స్ మనము సర్వ్ చేసేటప్పుడు మాత్రమే వేసి కలిపి వేసుకోవాలి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా క్రీమీగా అయిపోతుంది, గట్టిపడుతుంది. 7 నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసుకోవాలి. గ్రేప్స్ ఎప్పుడైనా సరే ఫ్రూట్ కస్టర్డ్లోకి సీడ్లెస్వి మాత్రమే వాడుకోవాలి. కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసిన తర్వాత మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి చల్లగా సర్వ్ చేయండి. మీకు కావాలంటే ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను షేర్ చేస్తున్న ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.